కూలింగ్ 1230 ఉందన్న. అయితే మా వద్ద వచ్చేసి హైదరాబాద్లో కానీ అక్కడ కొద్దిగా వేరే ప్రాంతాల దగ్గర ఉండి వర్క్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా వచ్చి చేస్తారు. దగ్గర మనకు 1000 వరకు పోలింగ్ అవుతాయి. మొన్న 986 పోలింగ్ అయినాయి. ఇప్పుడు మ్యాక్సిమం అంతే అవుతుంది. స్థానికంగా ఇంటింటి ప్రచారం మార్నింగ్ లేచి చేస్తున్నట్టున్నారు. సో ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఇప్పుడైతే మనకు రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ఉంది, నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉన్నాయి. ఇప్పుడు మేమైతే ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇంకా 10 ఏళ్ళ పాలనలో వాళ్ళు చేసింది అనేది సరిగా అందుబాటులో అనేది లేవు. అనేది గవర్నమెంట్ పథకాలు కానీ అవి కానీ కొన్ని కానీ బీసీ బంధు కానీ గొర్రెలవి. ఇప్పుడు మా దగ్గర కుర్వ యాదవ్లు అనేది ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఏం చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా గొర్రెలవి డీడీలు అనేది కట్టిండ్రు. వాళ్ళు కడితే 45,000 చిల్లర కట్టిండ్రు. వాళ్ళకి ఇప్పుడు అనేది ఫస్ట్ టర్మ్ వచ్చింది నమ్మించారు. సెకండ్ టర్మ్ అనేది రావాలి. అయితే వాళ్ళు ఫస్ట్ సారి నమ్మినందుకు సెకండ్ సార్ అనేది చాలా విపరీతంగా ఎక్కువ కట్టడం జరిగింది. దగ్గర 86 మంది కట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళకి రిటర్న్ అనేది అమౌంట్ రాలేదు. కాబట్టి వ్యతిరేకత ఎక్కువ ఉంది. మనకి ఇప్పుడు కాంగ్రెస్కి అయితే మొన్న మెజార్టీ వచ్చింది మా వద్ద బాగున్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రజలు ఎక్కడ వెళ్ళి మాట్లాడినా అందరూ సానుకూలంగా స్పందిస్తారు. సో మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో స్థానికంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా ఉంది. మరి స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి సీఎం కావడం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే కావడం, ఒక ఎంపీ మాత్రం గెలిపించుకుంటే ఇక్కడ మహబూబ్నగర్ అభివృద్ధి విషయంలో పరుగులు పెడుతుంది అనుకోవచ్చు. తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మనం మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి మన సీఎం ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇప్పుడు మన ఇంట్లో మన మనిషి మనకు ఉంటే మనకి ఏదైనా మనకు ఏం కావాలన్నా తొందరగానే వస్తాయి. ఇప్పుడు మన మనిషి ఇతల ఉండి వేరే పార్టీల వాళ్ళు ఉంటేనంటే మనకేమవుతుందంటే చాలా ఇబ్బందికరంగా అవుతుంది. కాబట్టి ప్రజలకి దీని గురించి ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఎందుకోసం అంటే మన మహబూబ్నగర్ జిల్లాల మన సీఎం రేవంత్ అన్న ఉన్నాడు. ఇక్కడ మన పర్ణికమ్మ ఉంది, శివకుమార్ రెడ్డి సార్ ఉన్నాడు. ఏ వర్క్ అయినా మనకు అందుబాటులో ఉంటుంది. వాళ్ళ ఇద్దరు అండదండలు ఉంటాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మన వంశీచంద్ర రెడ్డి గెలిస్తే ఇలా ముగ్గురు కలిసి మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామాన ప్రతి ఒక్క ఊర్లో అభివృద్ధి చెందుతుందని మేము చాలా గట్టిగా నమ్ముతున్నాం. ప్రస్తుతం 6 గ్యారెంటీలకు సంబంధించి ఎమ్మెల్సీ కోడ్, ఎంపీ కోడ్ వల్ల కొంచెం ఆలస్యమైంది. కానీ గ్రామాలలో వ్యవసాయం చేసుకునేటప్పుడు వీటిపైన పెద్ద అవగాహన ఉంటుంది. వాళ్ళ దగ్గరికి ఎట్లా చెప్తున్నారు? సరే, వీళ్ళ దగ్గర ఎట్లా అంటే ఇప్పుడు సామాన్య ప్రజలకైతే తెలియదు. ఏమని తెలియదు. అరే మీరు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, ఏమి అమలైంది? ఆ బస్సు ఒకటి ఇచ్చిండ్రు. బస్సు అనేది సరిగా వినియోగంగా లేదు. ఎవరైనా వెళ్తే లేడీస్ అందరూ కొట్టుకుంటున్నారు, మగవాళ్ళు కూకోవడానికి లేదు అని చెప్పి అంటున్నారన్న. కాకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ప్రభుత్వంలో ఉన్న నిధుల వల్ల చూస్తే గతంలో ఉన్న టీఆర్ఎస్ పాలనలో చాలా వరకైతే అప్లపాలు అయితే చేసింది. ఇప్పుడు మన కొత్తగా సీఎం మనకి ఎక్కిండ్రు. కాబట్టి ఇప్పుడున్న నిధుల ఇప్పుడు సిలిండర్ తీసుకోవాలంటే డబ్బులు కట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా కరెంటు బిల్లు తీసుకోవాలంటే 86 కోట్ల వరకు అవి డబ్బులు కట్టాల్సేయాలి. ఇప్పుడు మనకు ప్రజెంట్గా మనకు నడిచేది ఏముంది అని అంటే ఫ్రీగా రావాలంటే బస్సు ఒక్కటే సౌకర్యం అనేది మనకు సానుకూలంగా జరుగుతుంది. కాబట్టి అదొకటి ముందు చేసిండ్రు. ఇంకోటి కరెంటు బిల్లు కానీ సిలిండర్ కానీ ప్రతి ఒక్కటి అమలు అవుతున్నాయి. కాకపోతే ఎమ్మెల్సీ కోడ్ అనేది పడ్డది. కాకపోతే ఈ సామాన్య ప్రజలకు ఏమైతుందంటే ఎమ్మెల్సీ కోడ్ అనేది ఏందనేది తెలియదు. అయితే ఎమ్మెల్సీ కోడ్ అనేది ఏందనేది తెలియదు. వాళ్ళకు తెలియజేయాలంటే ఏంది ఎమ్మెల్సీ కోడ్ అంటే మనకు అడ్డంకిలాగా. కాబట్టి దానికి అదిగిన మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటి ప్రచారంలో ప్రతి ఒక్కరికి సానుకూలంగా స్పందించి చెప్పడం జరుగుతుంది. సో మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఈ మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత నియోజకవర్గం కూడా ఉంది. కాబట్టి ఎట్లయినా దీన్ని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భుజస్కంధాల పైన ఉంది. కాబట్టి దీనికోసం శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. దీనికి సంబంధించి గ్రామాలలో కావచ్చు, దీనికి సంబంధించి తాండా కూడా దీంట్లో ఉంది. కాబట్టి సో ఇంటింటి ప్రచారం ఇంకా రేపు ఒక్కరోజు లాస్ట్ ఉంది. కాబట్టి ఎట్లా మీ యొక్క ప్రచారం ఏ విధంగా ముమ్మర ప్రచారం కొనసాగిస్తారు? మేము ఏ విధంగా స్పందిస్తామంటే ఇప్పుడు కరువు పనులు ఉన్నాయి. పొద్దున్న లేస్తే ఉపాధికి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఉపాధి ఏదైతే పని చేస్తారో చెల్ల పనులు కానీ వాళ్ళు కానీ చేస్తుంటారు. 11:30, 12 వరకు చేస్తుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయన్న. కాకపోతే వాళ్ళకు పెరుగన్న కానీ ఏదైనా వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరినీ ఒకతోటి జమ చేసి వాళ్ళకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మనం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పథకాలు ఏ విధంగా అయితే వస్తావో అవి ఏ విధంగా చెప్తున్నామంటే మీరు ఇప్పుడు ఉపాధి హామీలో మీరు ఉంటారు. వాళ్ళ కార్డు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎవరికైనా భూమి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా 12,000 రూపాయల సాయం అందుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్గా
సెకండ్ పాయింట్ ఏమంటే ఇప్పుడు 200 ఉపాధి హామీ కూలి వాళ్ళకు ఉంది రోజుకు. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ గాన పైన అధికారంగానే వస్తే తప్పకుండా 400 రూపాయలు వస్తుందని చెప్పి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ కరెంటు బిల్లు పైన కానీ సిలిండర్ది కానీ ఏదైతే ఉండదో అది అన్ని తప్పకుండా అమలు అవుతాయి ఈ కోడ్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్లే ఉన్నాయన్న. ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మిగతాది 4 సంవత్సరాలు మన చేతనే ఉంటుంది. మన సీఎమే ఉన్నాడు, మన పర్ణికమ్మనే ఉంది, మన శివన్ననే ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి పోయి మేము అడగగలుగుతాం. మా ఊరి ప్రజల మంచి చెడులు మొత్తం తెలుసుకొని మొత్తం మా ఊరికి మేము ఏదైనా చేయగలుగుతామని మేము సహాయశక్తులుగా అందరం మేము కార్యకర్తలు మనం గట్టి నిప్పేదతో ఉన్నాము. గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఢీకొట్టి గ్రామం తరఫున అయితే గతంలో మెజార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే మెజార్టీ ఇచ్చింది. ఇప్పుడు దానికన్నా మించి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గత అసెంబ్లీలో జరిగిన మెజార్టీ కన్నా రెట్టింపు మెజార్టీ ఇస్తారని అనుకోవచ్చు. కంపల్సరీ అనుకోవచ్చు అన్న. ఎందుకంటే మేము గడప గడప క్యాన్వసింగ్ చేస్తున్నాము. లేడీస్ తోటి కానీ జెంట్స్ తోటి కానీ మంచి స్పందన ఉంది. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు కాబట్టి అవి కొద్దిగా లేట్ అయినవి. దాని నుంచి కొద్ది ప్రాబ్లం అవుతుంది. అయినా మేము అందరినీ కన్వీనియన్స్ చేస్తున్నాము. మంచి స్పందన వస్తుంది. 100% మేము పోయినసారి కంటే మెజార్టీ 100% ఇస్తాము. మాకు బీజేపీ పోటీ కాదు, మేమే గెలుస్తున్నాము. సెకండ్ బీజేపీ, థర్డ్ బీఆర్ఎస్, 100% మేమే విన్ అవుతున్నాము. ప్రస్తుతం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంటర్నల్గా బీజేపీకి అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి స్థానిక నాయకులు కావచ్చు. సో అది మనకు బయటకు తెలియని ఒక రహస్యం అంట. సో అటువంటిది బీజేపీ బీఆర్ఎస్ రెండో పాటు అయితే కాంగ్రెస్కి ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి? ఏముండదన్న, అది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ కవితమ్మ జైల్లో ఉంది. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళంతా కుమ్మికయ్యి ఆమెను బయటకు తీసుకురావడానికి వాళ్ళందరూ కుమ్మికయ్యారు. అందుకే అదే మాకు ప్లస్ పాయింట్ అవుతుంది. అందుకే 100% మేమే విన్ అవుతాము. 100% కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కంపల్సరీ మేము విన్ అవుతాం మనం. సో అసెంబ్లీ ఎలక్షన్లో ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది అనుకోవచ్చు. అసెంబ్లీ ఎలక్షన్లో 100% అన్న, 100% పక్కా పార్లమెంట్ పంపించి అన్న 100% గెలుస్తారు. మంచి మెజార్టీ ఇస్తాము, పక్కా గెలుస్తాము. లేడీస్ మిగిలిన ఎవరన్నా మాట్లాడిస్తున్నా సో చెప్పండి అన్న. సో గ్రామాలలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అయితే పుంజుకున్నదని చెప్పుకోవచ్చు గత ఎలక్షన్ల కన్నా. సో గతంలో ఏదైతే ఇక్కడ కార్యకర్తలు లేని టైంలోనే భారీ ఎత్తున అయితే ఇక్కడ ప్రస్తుత శాసనసభ్యులను అయితే గెలిపించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మీకు సంబంధించిన సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ ఉన్న పక్షంలో ఇక 100% వంశీచందర్ రెడ్డి గారు గెలుస్తారనుకోవచ్చు. గెలుస్తారన్న, కంపల్సరీ గెలుస్తారన్న. మా ఊర్లో అన్న ప్రతి ఒక్క గడపని మేము గెలుస్తున్నామన్నా. అందులో ఎస్టీ, ఎస్సీ, బీసీ వాళ్ళందరూ ఉన్నారు. మాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కన్న తల్లి లెక్క. అందుకే మేము తిరుగుతున్నాము. కన్ఫామ్ పోయినసారికి ఈసారి కూడా మెజార్టీ బాగా ఇస్తున్నాము. మేము ఉదయం బీసీ కూడా గడపనగా తిరుగుతున్నామన్నా. మంచి అభివృద్ధి చూపిస్తున్నారు వాళ్ళు కూడా. మనమే విన్ అయితే మేము చెప్తున్నామన్నా. మీ గ్రామంలో ఏమన్నా డబుల్ బెడ్రూమ్లోనే? మా గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లేవని ఇందిరమ్మ ఇచ్చిన ఇంటే ఉన్నాయి. ఇందిరమ్మ ఇచ్చిన ఇంటే ఉన్నాయి. ఇందిరమ్మ అప్పుడు ఇచ్చిన భూములే ఉన్నాయి. డబల్ ఇండ్లు లేవు, ఏ డబల్ బెడ్రూమ్ లేదు, ఏం లేదు. ఇప్పుడైతే మన కాంగ్రెస్ గాన ఇప్పుడు వచ్చిందనా, ఇప్పుడు మనకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, అభివృద్ధి అవుతుంది. మా ఉపాధి వాళ్ళకి అభివృద్ధి అవుతుంది. రైతుల్లో కూడా రేపు 15 ఆగస్టున కూడా మన సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ అయితే అన్నాడు. అది మాకు హ్యాపీగా ఉంది, అలా సంతోషం ఉంది మా రైతులందరికీ. మేమంతా ఆ పోయినసారి కంటే ఈసారి మంచి మెజార్టీని గెలిపేయాలని. సో సాయంగా రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు గురించి కూడా స్పెషల్గా, అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన నియోజకవర్గ పరిధిలో ఉంది కాబట్టి సో దీనిపైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మరి దాన్ని బట్టి ఈ నియోజకవర్గ ప్రజలైతే ఆ యొక్క ప్రాజెక్టు పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా మాకు సంతోషం అన్న. ఇప్పుడు కొడంగల్ కానీ నారాయణపేట కానీ అక్కడ ప్రాజెక్ట్ వస్తుందంటే ఇక్కడ చిన్న చిన్న ఉన్న కాలువలు మా చెరువులు కూడా
చెట్టు కూడా నింపి మీకు ఇన్ని రోజులు ఒక 3 సంవత్సరాలకు మాకు కరుకాలం వచ్చిందన్నా మాకు ఈ ఇబ్బంది ఏదన్నా ఇప్పుడు మా రేవంత్ రెడ్డి మా సీఎం మాకు చెప్పినందుకు ఈ 2 సంవత్సరాల మాకు వాటర్ కూడా వస్తుందన్నా మాకు ఎకరా 2 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు కూడా మా భూమి మొత్తం సాగునీరు అవుతుంది మేము మంచిగా అభివృద్ధి అవుతుంది మేము మంచిగా ఉంటామని మేము కోరుకుంటున్నాం అన్న. సో వలసల జిల్లా ఇక పంటలతో ఒక రతనాల జిల్లా అయితే అంటూ అనుకోవచ్చా. సో ఇది ఏదేమైనా సో పక్క 100% రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. అదేవిధంగా వంశీచంద్రారెడ్డి గారు భారీ మెజార్టీతో అయితే గెలుస్తారని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు వల్ల కూడా మాకు రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు పెరగడం కానీ పంటలు ఇప్పటికన్నా ఎక్కువ మొత్తంలో ఇంకా పండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కూడా ఇదే పార్లమెంటు పరిధిలో ఉంది కాబట్టి 100% మేము ఈ యొక్క పార్లమెంటు పరిధిని గెలిపించుకొని సీఎం రేవంత్ రెడ్డి గారికి బహుమతి ఇస్తామని చెప్పేసి ఏదైతే కేశవాపూర్ గ్రామ ప్రజలైతే ప్రతి ఒక్కరు ఒక ముక్త కంఠంతో తెలియజేయడం జరిగింది.